హలో హాయ్ ఫ్రెండ్స్, నిన్న సండే స్పెషల్ మా ఇంట్లో చేపల పులుసు చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. రెసిపీ మీకు చూపిస్తాను. నచ్చితే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ముందుగా 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టవ్ మీద వేసుకొని కాల్చుకొని పక్కన ఉంచుకోండి. అది చల్లారేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. చాలామంది బయట దొరికే ఫిష్ మసాలాతో కర్రీ చేస్తారు. బట్ ఇంట్లో చేసుకున్న మసాలాతో కర్రీ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉన్నా కూడా ఇంట్లో మసాలాతోనే చేయండి, బాగుంటుంది. సో ఇప్పుడు మసాలా కోసం కొద్దిగా ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, చెక్క, లవంగం, పట్ట, ఇలాచి, కొద్దిగా మిరియాలు, కొద్దిగా మెంతులు, కొద్దిగా ధనియాలు అండ్ 2-3 బే లీవ్స్ యాడ్ చేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ముందుగానే కాల్చి పెట్టుకున్న ఆనియన్స్ని పీల్ చేసుకొని అందులో కొత్తిమీర, అల్లం వేసుకొని ఇలా పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు చేపల పులుసు చేయడానికి వెడల్పాటి కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని అది కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక ఆనియన్, 2-3 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుని అండ్ ముందుగానే చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని ఈ ఆయిల్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇది కొద్ది మగ్గిన తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకొని ఫైన్ చాప్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకొని కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా కారం యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలేదాకా మసాలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని పులుసుని మరిగించుకోవాలి. యాక్చువల్గా ఇలా వెడల్పాటి దీంట్లోనే చేయాలి చేపల పులుసు, సో దట్ పీస్గానే ఉంటుంది, విరిగిపోకుండా. సో పులుసు ఈరోజు చేసుకొని నెక్స్ట్ డే తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక చూడండి, నేను కన్సిస్టెన్సీ చెక్ చేస్తున్నాను, కొంచెం చిక్కగా అయినట్టు అనిపిస్తుంది. సో అందుకనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. సో మీకు పులుసుకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా మరుగుతున్నప్పుడు ముందుగానే ఉప్పు, పసుపు, కారం వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ కూడా ఇందులో యాడ్ చేసుకొని పులుసు లోపలికి అడ్జస్ట్ చేసుకోవాలి. పీసెస్ ఇలా పులుసు ఇట్లా పైనుంచి పోసుకుంటా లోపలికి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇక్కడ నుంచి మీరు గెరిట అనేది యూస్ చేయకూడదు. సో వన్స్ ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత గెరిట అస్సలు యూస్ చేయకూడదు. ఒకవేళ యూస్ చేస్తే ముక్కలు విరిగిపోతాయని గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు కలపాలి అనుకుంటే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా పులుసు దగ్గర పడిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే వేడి వేడి చేపల పులుసు రెడీ. నెక్స్ట్ డే తినండి, చాలా బాగుంటుంది.